శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము ముఖ్యంగా సంవత్సర ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు ఈ సంవత్సరము 3 రాశులలో సంచరిస్తున్నాడు. రాశిత్రయ సంచారం అన్నమాట. ఇక శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు ఈ సంవత్సరము 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు జన్మస్థానంలో ఉంటున్నాడు. తదనంతరం ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ద్వితీయ స్థానము గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానం. ఇక తదనంతరం చివరిలో 31 అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది విక్రమ స్థానం. 3వ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మీరు ప్రయత్నం చేస్తే ఫలితము వస్తుంది అనేటువంటి విషయం మనకు ఈ స్థానం మూలకంగా తెలుస్తుంది. కనుక ఓవరాల్గా గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక శని 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంచారం వల్ల ఈ సంవత్సరము మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొంత మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలు అనేటువంటివి చాలా ముఖ్యం అనే విషయం ఇక్కడ మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని లాభదాయకంగా కొనసాగిస్తారు. లాభం చేకూరుతుంది. ఆర్థిక పురోగతి కనబడుతుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి. అంటే కొంత చేసేటువంటి పనుల లోపల శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆర్థికంగా మీరు ప్రోగ్రెసివ్ లోపల ప్రయాణం చేస్తారు ఈ సంవత్సరము. కుటుంబంలో శుభకార్యాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలు జరగడము, మీరు శుభకార్యాలకు హాజరు కావడము, వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి ఈ సంవత్సరము. ఆరోగ్యము మెరుగుపడుతుంది. అయితే కొంత వర్క్ లోడ్ మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశము ఉంది. పూర్వం మీరు నిర్లక్ష్యం చేయడం మూలకంగా కొంత ఇబ్బందులు అనుభవించారు ఆరోగ్యపరంగా. అయితే ఈ సంవత్సరము ఆరోగ్యము చాలా మెరుగుపడేటువంటి అవకాశము ఉంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణం చేస్తారు. ఇక బిజినెస్ లోపల ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగం లోపల ఉన్నటువంటి వాళ్ళు కొత్త ప్రాజెక్టులు అందుతాయి, వాటిని ప్రారంభిస్తారు. ఇక రాజకీయ నాయకులకు నాయకత్వ లక్షణాలు ఈ సంవత్సరం బాగా కనబడుతున్నాయి. వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది సమాజం లోపల.
శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు కూడాను ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సమయము. భూమి కొనుగోలు చేస్తారు. సోదరులు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దైవభక్తి పెరుగుతుంది. ధైర్యంతో ఆలోచించి సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక గౌరవము లభిస్తుంది. శని వల్ల కొంత శ్రమ, మానసిక ఒత్తిడి కొంత కనబడుతుంది. అయినప్పటికీ పరిచయాలు మీకు ఏర్పడడం మూలకంగా పనుల లోపల సాఫల్యత గోచరిస్తుంది. వ్యాపారంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రయాణ లాభము కనబడుతుంది. సంవత్సరం మొత్తం కూడాను ఉత్తమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరము 2026వ సంవత్సరము మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే. అయితే ఈ సంవత్సరము ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని దశమ స్థానము, రాహు భాగ్యస్థానము, ఇవి రెండు కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే కొంత ఆలస్యానికి, కొంత శ్రమ మీకు ఎక్కువగా పెట్టడానికి ఈ రెండు గ్రహాలు కారణం అవుతాయి. కనుక ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి శని, రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. ముఖ్యంగా శని, రాహువులకై విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. బుధవారం పూట కానివ్వండి, శనివారం కానీ మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే ఆ నారాయణుని యొక్క అనుగ్రహం మూలకంగా శని వలన, రాహువు వలన కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఇకపోతే మీరు ఈ రాహువు శని ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి కూడాను వెళ్ళండి. నిత్యం హనుమాన్ చాలీసా చదవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని సమయానికి నిర్ణయాలు తీసుకుంటూ కొంత మీరు మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ స్కిల్స్ను మీరు ఉపయోగించినట్టయితే చాలా సత్ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను
మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.